ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము 154వ భాగం. సరే, నిన్న రాజు ఏం చెప్పారు కర్కటితో? నీవు మా అంతఃపురంలో ఒక ముగ్ధ స్త్రీ రూపంలో రా, నీకు వదార్హులైనటువంటి అంటే మరణశిక్ష విధించినటువంటి దుర్మార్గులు ఉన్నారు, మా రాజ్యంలో ఉంటారు కదా, రాజుగా వాళ్ళని శిక్షించవలసిన బాధ్యత నాకుంది కదా, అటువంటి వాళ్లను నీకు ఇస్తాను, నీవు వాళ్ళని ఆహారంగా తీసుకో, తర్వాత నీ సమాధిలోకి నీవు వెళుతూ ఉండు అని చెప్పాడు రాజు అన్నమాట. దానికి కర్కటి, రాజా నువ్వు చెప్పింది చాలా బాగుంది, అలాగే నేను నీ చెప్పినట్లే చేస్తాను. మామూలు మిత్రుడైన వాడిని మాట ఎవరు కాదనగలరు? అంటే శ్రేయోబలాషి ఆత్మీయుడు మిత్రుడు అయినటువంటి వాని యొక్క సలహాను తప్పక పాటించాల్సింది కదా అని అంటోంది ఇక్కడ కర్కటి. సరే, వెంటనే ఒక సుందర రూపం ధరించేసింది. ముందు రాజు మంత్రి, వెనక తాను బయలుదేరి రాజ్యానికి చేరిందనమాట, ఆ అంతఃపురానికి చేరిందనమాట. అంతఃపురంలో ఇక ఆవిడ సుందర రూపంలోనే ఉన్నది. ఈ రాజు మంత్రి తన పనుల్లో వారు పడిపోయారు. ఒక 6 దినాల తర్వాత ఈ 3000 మంది దుర్మార్గులని, ఎవరిని వాళ్ళని మరణశిక్ష వేసినటువంటి దుర్మార్గులని 3000 మందిని తీసుకొచ్చి రాక్షసికి అప్పచెప్పాడు రాజు అనమాట. ఇది రాత్రి నల్లని ఉగ్రరూపం ధరించి ఆ 3000 మందిని ఏకంగా భుజం మీద వేసుకుని బంధించుకొని హిమాలయం వైపు వెళ్ళిందనమాట. స్వర్గ నిధి దొరికినంత తృప్తిగా, అంటే చాలా కాలం నుంచి ఆకలిగా ఉంది కదా పాపం, వీళ్ళని హింస చేసేటువంటి వీళ్ళని చంపడం దయతోనే సమానం అనే మాట కూడా వశిష్ఠ మహర్షి సందర్భంగా వాడతారనమాట. కాబట్టి ఇది ఆ నిధి దొరికినట్టుగా భావిస్తూ బాగా తృప్తిగా తినింది. 3 దినాలు హాయిగా 3 దినాల పాటు తినిందంట. తిని కాస్త వెంటనే మళ్ళీ సమాధి నిష్టలోకి వెళ్ళిపోయిందనమాట. మళ్ళీ 4-5 సంవత్సరాల తర్వాత వరకు దానికి ఆకలి కాల. 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అది మెలకు వచ్చింది, ఆకలేసింది, రాజు దగ్గరికి వచ్చింది. హాయిగా మళ్ళీ రెడీ చేసి ఉన్నాడు అనమాట. ఒక 3000 మందినో 2000 మందినో వాళ్ళని తీసుకెళ్ళి కొండపైకి తీసుకెళ్ళి హాయిగా నంజుకు తినేదనమాట. వశిష్ఠ మాట చెప్తున్నాడు, రామా ఇప్పటి వరకు కూడాను ఆ రాక్షసి ఆ పర్వతం మీదనే తపస్సు చేస్తోందయ్యా అంటుంది. బహుశా ఈ కరోనా రాక్షసి అదేనేమో, తపస్సు చేస్తూనే ఉందయ్యా, పాపం మంచిదైపోయింది కదా, ఇప్పుడు వ్యాధిని కలిగించదలే. కాబట్టి ఇప్పటి వరకు ఆ రాక్షసి ఆ పర్వతం మీదనే నివసిస్తోంది. ఆ కిరాత రాజు మంత్రి కాలానుగుణంగా దీనికి పాపము ఎప్పుడైతే అది యోగ నిద్ర నుంచి లేస్తుందో, లేచినప్పుడు దానికి సప్లై చేయడము, ఈ విధంగా చాలా కాలం జరిగింది. వీళ్ళు కొంతకాలం తర్వాత వీళ్ళు మామూలుగానే జీవన్ముక్తులు కాబట్టే వాళ్ళ నోట నుండి అంత ఆత్మజ్ఞానం పలికే వాళ్ళు పలకగలిగారన్నమాట. కాబట్టి జీవన్ముక్తులుగా ఉన్నారు ఇప్పటి వరకు. కాలానుగుణంగా వీళ్ళిద్దరూ జీవన్ముక్తి దశ అయిపోయినాక విదేహముక్తులుగా వెళ్ళిపోయారు ఆ రాజు మంత్రి. సరే, వాళ్ళు వెళ్ళిపోయినాక ఆ రాజవంశంలో తర్వాత తరాల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడాను వీళ్ళు ఏదైతే ప్రారంభించారో దాన్ని కొనసాగిస్తూ వచ్చారనమాట. ఆ రాక్షసి ఎప్పుడైతే వచ్చిందో ఆ రాక్షసికి ఆహారాన్ని సప్లై చేయడం ఇది జరుగుతూ వస్తుందన్నమాట. అది వచ్చినప్పుడల్లా దానికి ఆహారం ఇవ్వడము, దాని యొక్క అది ఆ విధమైనటువంటి ప్రక్రియ చాలా కాలం జరుగుతూ వచ్చిందనమాట. అది పాపము ఈ రక్కసి ఇంటర్న్స్ ఏం చేసింది, అది అరిష్టాలు ఆ రాజ్యంలో ఏమీ లేకుండా, పిశాచాల నుండి అరిష్టాల నుండి ఏ మాత్రం భయం లేకుండా ఆ ప్రజలని రక్షిస్తూ ఉందన్నమాట. ఆ రోగాలనన్నీ కూడా నివారిస్తూ ఆ రాజ్యం యొక్క సంరక్షణ చేస్తూ ఉందన్నమాట ఈ కర్కటి. ఈ రాజ్యం వలన రాక్షసి వలన రాజ్యానికి పరస్పరము ఉపకారాలు జరుగుతున్నాయి. ఒక్కోసారి పాపము అది దీర్ఘకాలం సమాధిలో ఉండిపోయేది, చాలా కాలం వరకు ఉండిపోయినప్పుడు రాలేదనమాట. అది రాకపోయేసరికి ఆ ధ్యాన నిష్టలో ఎక్కువ కాలం ఉన్నప్పుడు ఉండేటప్పుడు ఆ కాలంలో ఏం చేసావంటే వీళ్ళు ఈ
ఈ రాజ్యానికి ఆ రాక్షసు వచ్చేది కాదు. అప్పుడు ఏం చేస్తారు, ఆ సందర్భంగా వీళ్ళు ఏం చేసేవారంటే ప్రజలందరూ కూడాను ఈ రోగ నివారణకు ఇంకా ఈ ఆపదలు తొలగడానికై ఒక ఎత్తైన ప్రదేశంలో దాని విగ్రహాన్ని పెట్టేశారన్నమాట. మనం పెడతాం కదా భగవంతుని విగ్రహాన్ని మనం స్థాపించినట్టు ఆ కర్కటి విగ్రహాన్ని, పెద్ద విగ్రహాన్ని స్థాపించేసి ఆ విగ్రహానికి ఏమని పేర్లు పెట్టారంటే కందర అనే పేరు, మంగళ అనేటువంటి పేర్లు కూడా పెట్టేశారు. పోయి పూజలు పురస్కారాలు చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. అప్పటి నుండి ఆ రాజ్యాన్ని పాలించే రాజులందరూ కూడా సింహాసనం ఎక్కే ముందు, ఆ పట్టాభిషేకం జరిగే ముందు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ పూజలు పురస్కారాలు అన్నీ చేసి అక్కడ పూజించి ఆమెని బాగా సంతృప్తి పరిచి ఆ తర్వాతనే రాజ్యభారాన్ని స్వీకరించేటువంటి అలవాటు కూడా వచ్చిందనమాట. అలా చేయనట్లయితే రాజు మొట్టమొదట ఆ కందరాదేవి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజలు చేయనట్లయితే రాజ్యానికి అరిష్టం అనేటువంటి గట్టి నమ్మకం ఆ ప్రజల్లో బాగా బలపడిపోయిందన్నమాట. ఇలా కందరాదేవిని పూజిస్తూ ప్రజలు అరిష్టాల నుండి రోగాల నుండి విముక్తి పొందుతూ ఉండడం జరుగుతుందన్నమాట. ఈ కందరాదేవిని కనుక పూజిస్తే మనకు ఎటువంటి అరిష్టాలు రావు, అనారోగ్యాలు ఉండవు అనేటువంటి దృఢమైనటువంటి నమ్మకం ప్రజలందరిలో కలిగిందనమాట. శుభము శ్రేయస్సు ఇస్తుంది కందరాదేవి అనేటువంటి భావన గట్టిగా బలపడిపోయిందనమాట. ఆమె విగ్రహంతో దేవాలయాలు నేటికి ఉన్నాయి రామా అంటున్నాడు వశిష్ఠ మహర్షి. మరి ఆ ప్రాంతం అనేది మనకి అక్కడ హిమాలయ సానువులు అన్నారు కానీ ఎక్కడన్నది వశిష్ఠ మహర్షి చెప్పాడు. ఆ దేవాలయాలు ఇంకా ఉంటాయి ఎక్కడనో హిమాలయాల్లో. ఆ చెట్లు చూస్తే హిమాలయంలో మనం వెళ్ళేటప్పుడు ఆ ఘాట్ సెషన్లో ఎలా ఉంటుందంటే ఆ చెట్లు ఒక్కొక్క చెట్టు సమాధిలో ఉన్నటువంటి యోగిలాగా అనిపిస్తుంది. అలా చూస్తూ పోతే వీళ్ళందరూ కూడాను యోగులందరూ, మహర్షులందరూ, మహాత్ములందరూ ఈ చెట్ల రూపంలో కూడా ఇక్కడ ఉండి సమాధి స్థితిలో ఉన్నారా అనేటువంటి భావన మనకు కలుగుతుంటుంది. నాకు కలిగిన అనుభూతి అది హిమాలయాల ఆ సానువుల్లో వెళ్ళేటప్పుడు అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఉండవచ్చు మా మహర్షి చెప్పినటువంటి ఆ కందరాదేవి అక్కడ కొలువై ఉండవచ్చు అనమాట. కాబట్టి ఇంకా ఆమె నేటికి ఉన్నాయబ్బాయి అని చెప్తున్నారు మన వశిష్ఠ మహర్షి అనమాట. ఆ దేవి యొక్క చిత్రాలు కూడా మనం ఎలా ఇళ్లల్లో ప్రతీకలు పెట్టుకుంటామో, పటాలు, లక్ష్మీ పటము, వినాయకుడి పటము, అట్లాగా లిఖిత చిత్రాలు కూడా అక్కడ ప్రజల ఇళ్లలో అలంకరింపబడి కష్టాలు, రోగాలు, ఆ ఇళ్లలో ఈతి బాధలన్నీ తొలగిస్తూ ఉన్నాయి అని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి అన్నమాట. ప్రజలందరూ కూడాను ఆ దేవిని ప్రార్థిస్తూ ఉంటారు. అందరికీ సస్య సమృద్ధి, ఐశ్వర్యం, సకల సంపత్తులు, ఆయురారోగ్యాలు ప్రసాదించేటువంటి ఓ కందరాదేవి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేస్తూ సర్వదా మమ్ము కాపాడు అంటూ ప్రతి ఒక్కరూ కూడాను ఆ కందరాదేవిని ప్రార్థన చేస్తూ ఉంటారు. రామచంద్ర, మన అధ్యాత్మ ప్రసంగంలో మనం మాట్లాడుకునేటువంటి ఆధ్యాత్మిక విషయాల ప్రసంగంలో ఆ యొక్క బ్రహ్మను గురించి ఆ వివరణ వచ్చిన సందర్భంలో ఆ కర్కటి ఆ రాజుల యొక్క సంవాద రూపమైనటువంటి ఆ జ్ఞానం అంతా నాకు ఎందుకో గుర్తొచ్చింది. కాబట్టి నీకు ఆ జ్ఞానాన్ని అంతా తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కర్కటోపాఖ్యానాన్ని, సూచికోపాఖ్యానాన్ని నీకు చెప్పడం జరిగింది. రామచంద్ర, దీన్ని బట్టి నువ్వు ఏం గ్రహించావో అని అడుగుతున్నాడు వశిష్ఠ మహర్షి. ఏం గ్రహించాడో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.